రిస్క్స్ ఏముంటాయి అంటే మీ ఆరోగ్యం మీద అబార్షన్ వల్ల ప్రభావం ఎలా పడచ్చు అని అంటే మొదటిది అబార్షన్ ఎప్పుడు చేయించుకున్నా అది పూర్తయి ఉండాలి. ఇన్కంప్లీట్ అబార్షన్ అంటే అబార్షన్ జరిగినప్పుడు ప్రెగ్నెన్సీకి సంబంధించి గర్భసంచిలో ఏవైతే ఉంటుందో అదంతా బయటికి వెళ్ళిపోవాలి. మీ నెక్స్ట్ పీరియడ్ నార్మల్గా రావడానికి అది నెక్స్ట్ పీరియడ్ నార్మల్గా రావాలి. అలా జరగనప్పుడు ఇన్కంప్లీట్ అబార్షన్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి తర్వాత అది ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల మీ ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతుంది, ప్రాణం కూడా పోవచ్చు. రెండోది సెప్టిక్ అబార్షన్. ఇట్లా ఇన్కంప్లీట్ అబార్షన్ అయినప్పుడే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి శరీరం అంతా పాకుతుంది, అది కూడా హెల్త్ రిస్కే. నెక్స్ట్ కొంతమంది ట్యాబ్లెట్లు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళే తీసుకుని వేసుకుంటూ ఉంటారు. సేఫ్ అబార్షన్ కాదు అది. ఎందుకు అనంటే ప్రెగ్నెన్సీ మీరు అబార్షన్ చేసుకోవాలనుకునేటప్పుడు అది ఎన్ని నెలలు ఉంది, ఆ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, గర్భసంచి లోపల ఉందా లేకుంటే బయట ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ ఆరోగ్య పరిస్థితి కూడా అంటే మీకు రక్తం ఎంత ఉంది, మీకు ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనేది కూడా తప్పకుండా చూసుకుని ఆ తర్వాత అబార్షన్కి వెళ్ళాలి. ఈ జాగ్రత్తలు తీసుకోనప్పుడు ఆల్రెడీ వాళ్ళకి రక్తహీనత ఉందనుకోండి, అబార్షన్ వల్ల జరిగే రక్తస్రావం వల్లనో లేదా అధిక రక్తస్రావం జరిగినప్పుడు వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ఒకవేళ గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట ట్యూబ్లోనో లేకపోతే అండాశయంలోనో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ట్యాబ్లెట్లు వేసేసుకోవటం వలన అక్కడే అది కనుక పగిలి రప్చర్ అయితే అప్పుడు కూడా మీ ఆరోగ్యం మీద చాలా ప్రభావం ఉంటుంది. WHO ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ప్రపంచంలో చనిపోయే ఆడవాళ్ళల్లో అంటే గర్భం వచ్చిన తర్వాత జరిగే మృత్యుల్లో 10 మందిలో 1 నుంచి 2 అన్సేఫ్ అబార్షన్స్ వల్ల చనిపోతున్నారు. కాబట్టి అబార్షన్స్ చేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ చూసుకోవాలి. ఒకసారి అబార్షన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎప్పుడు రావచ్చు అనే క్వశ్చన్ ఉండొచ్చు. ఒకసారి అబార్షన్ అయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ వచ్చే లోపు కూడా ప్రెగ్నెన్సీ నిలబడచ్చు. కాబట్టి ఎప్పుడు అబార్షన్ చేయించుకున్నా మీకు ఒకవేళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే కాంట్రసెప్షన్ అంటే గర్భనిరోధక మాత్రలు లేకపోతే గర్భనిరోధక ఇంజెక్షన్లు కాండోమ్లో ఎలా ప్లాన్ చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలనే ప్లాన్ కూడా రెడీగా ఉంచుకోండి. మళ్ళీ అబార్షన్స్ చేసుకుని మీ ప్రాణం మీదకి తెచ్చుకోకండి. అబార్షన్స్ జరిగినప్పుడు వాటంతటిగా అవి జరిగితే సరే మంచిదే, లేదా ట్యాబ్లెట్స్ ద్వారా వెళ్ళిపోతే మంచిదే. కొంతమందికి అది పూర్తవ్వకపోవటం వల్లనో ట్యాబ్లెట్స్ పని చేయకపోవటం వల్లనో సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. అట్లా సర్జరీ అవసరమైనప్పుడు గర్భసంచికి ఏమైనా ఇంజరీ అయ్యే రిస్క్ ఉండవచ్చు, మత్తు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉండొచ్చు. కాబట్టి మీకు పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అయి ఉంటే తొందరగా మీరు స్కాన్ చేయించుకోండి, డాక్టర్ని కలవండి. ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా అనే దాని మీద కూడా డెసిషన్ త్వరగా తీసుకోండి.